ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయములో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుడు నీకు తోడై ఉండి విజయాన్ని ఇస్తాడన్నమాట. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందేమనగా, గత కొంతకాలం నుంచి ధన్యత గురించి నేర్పించాడు, అలాగే అభ్యంతరపడే వారిని నేర్పించాడు. ఈరోజు కూడా కొంత అభ్యంతరపడే వారి గురించి కూడా నిజమైన దేవుని పిల్లలకు ఏం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. పొద్దున్నే వారు మార్గము పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అక్కడ దేవుడు ఒక రోజున ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది. ఏం చెట్టు ఉంది? అయితే దేవునికి ఆకలి వేసింది. ఏమేసింది? దేవునికి ఆకలి వేసి ఆ కాయ తినాలని అక్కడికి వెళితే ఆ చెట్టు అంతా పచ్చగా ఉంది, కానీ ఫలం లేదు. ఏం లేదు? ఆ చెట్టు అంతా పచ్చగా ఉంది కానీ ఫలం లేకపోయేసరికి దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు నిత్యము ఆ చెట్టు ఎవరో కాదు, మనమే, మానవుడే ఆ చెట్టు. ఆయన ప్రేమించి భూమి మీదకి తల్లి గర్భాల వేసి పంపించిన తన పిల్లలు తన మాట వినకపోతే వాళ్ళలో ఏముండదంటే ఫలం ఉండదు. ఏముండదు? ఫలం అనగా మంచి ఫలాలు ఉండవు. ఏముండవు? మంచి ఫలాలు లేకపోవటం ద్వారా వాళ్ళు తినే దేవుడు ఒకవేళ వాళ్ళని రుచి చూడాలని చూసినప్పుడు వాళ్ళ ఫలం కనపడినప్పుడు దేవుడు శపిస్తాడు. నిత్యము దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే, నీలో ఫలం లేకపోతే, ఏం లేకపోతే, ఫలము లేకపోతే దేవుని కోపానికి గురవుతావు. చూడు, దేవుని వాక్యము చెప్పబడుతుంది ఏమనగా నీలో ఫలం ఉండాల. ఫలం ఉండాల. ఏముండాలి? దేవుని వాక్యము అక్కడ నీ ముందుకు వచ్చినప్పుడు ఆ మాటల కొరకే వేగురు చూడాలి, కానీ అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీకు శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలనుకున్నప్పుడు సాతానుగాడు దొంగిలిస్తున్నాడు. గ్రహించు. దేవుని మందిరంలో నిత్యము వాక్యం వింటున్న నువ్వు ఆ వాక్యానికి నువ్వు లోబడలేకుండా సాతాను ఏం చేస్తాడంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? కొత్త కొత్త ప్రయోగాలు. ఎందుకంటే నిన్ను బలహీనపరచడానికి. ఆ మాటలు ఎలాంటివి అంటే బలము కలిగినవి. దేవుని నోటిలో ఏముంది? శక్తి ఉంది. అవునా కాదా? దేవుని నోటికి శక్తి ఉన్న ఆ నోటికి నువ్వు లోబడి నేడితే ఆ శక్తి నువ్వు పొందుకుంటావని సాతానికి తెలుసు. అందుకనే వాడు నిన్ను పొందుకోనీయకుండా నీకున్న బలహీనత ఏంటో, నీకున్న ఆలోచనలు ఏంటో వాటిని వాటిని చూపించి నిన్ను దేవునికి, అంటే దేవుని మాటకు దూరం చేస్తూ ఉంటాడు. ఈ చెట్టు చూస్తానికి పచ్చగా ఉంది. అంజూరపు చెట్టు చాలా అందంగా, చూడడానికి దూరం నుంచి చూడగానే అప్పుడు దానికి ఏమైనా కాయలు కాస్తాయి అని దేవుడు వచ్చినప్పుడు అక్కడ కాయలు కనపడపోయేసరికి దేవుని కోపం వచ్చింది. నిత్యము దేవుని వాక్యముతో దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నప్పుడు, రోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యానుసారంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు నీలో ఫలము కనపడపోతే దేవునికే కోపానికి గురవుతావు. దేనికి గురవుతావు? అందుకే ఈరోజు వాక్యము చెప్పబడుతుంది. ఏమని? దేవుడు దానికి శపించాడు. ఆ శపించినప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారు. పేతురు గారు ఉన్నారు, ఆంద్రే గారు, 12 మంది శిష్యులతో సహా అక్కడ ఉన్నప్పుడు దేవుడు దాన్ని శపించాడు అనుకున్న తర్వాత అది ఏమవుదులే అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎందుకని అనుకున్నారంటే అది చెట్టేగా అనుకున్నారు. ఏమనుకున్నారు? అది చెట్టేగా, ఏదో దేవుడు దాంతో కోప్పడ్డాడులే, అది ఏమవుదు. కానీ తిరిగి వచ్చేటప్పుడు అది ఎండిపోయింది. ఏమైపోయింది? తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఎండిపోయింది. వాక్యంలోకి వెళ్దాం. ఇదిగో 21వ. అప్పుడు పేతురు ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజీరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు?
నిజమే, నువ్వు శపించిన చెట్టు ఈ రోజున నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో చెట్టుకాయ తినాలనుకున్నాడు ఎడారిలో. ఆ తినాలనుకున్న ఆ కాయ కనపడపోయేసరికి దేవుని కోపం వచ్చి శపించాడు. శపించిన తర్వాత ఆయన తన పని మీద అంటే ప్రార్థన చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ చెట్టు ఎండిపోయింది. అక్కడున్న శిష్యుడు ఏం చేస్తున్నాడు అంటే, బోధకుడా అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, బోధకుడా నువ్వు శపించిన ఈ చెట్టు మనం వచ్చినప్పుడు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎండిపోయింది వేరుతో సహా. ఎలా ఎండిపోయింది? వేరుతో సహా ఎండిపోయింది అనగానే అప్పుడు దేవుడు అక్కడ కొన్ని మాటలు శిష్యుడికి చెప్పబోతున్నాడు. అయితే ఎండిపోయిన బ్రతుకు ఎందుకు వచ్చిందంటే దేవుని మాటలు నీలో లేకపోవటం ద్వారా నువ్వు ఎండిపోతావు. దేవుని వాక్యానికి నువ్వు లోబడలేకపోతే నువ్వు ఎండిపోతావు. నువ్వు ఎండిపోవడం కాక నీకున్న కుటుంబం, చెట్టు ఎవరు? మనమే, కుటుంబమే. ఆ చెట్టుకి ఏముంటాయి? కొమ్మలుంటాయి, ఆకులుంటాయి, ఫలాలుంటాయి. కానీ ఫలము లేకుండా పోతే ఏమైందంటే దేవుని కోపానికి గురవుద్ది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎండిపోయే స్థితిలో ఉండకు. నా మాట నువ్వు లోబడి జీవిస్తే నువ్వు ఎండిపోవు. ఏమవుతావు? ఇప్పుడు చెట్టుకి నీరు ఉందంటే అది చెట్టు ఎండిపోద్దా? అంటే తన మామూలుగా ప్రార్థనకు వెళ్తుందే కానీ తనలో ఏమి లేదంటే మనుషుల్లో వాక్యము లేదు. దేవుని అనే వాక్యమనే నీరు లేదు కాబట్టి ఆ చెట్టు ఎండిపోతుంది. పై ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ఎండిపోతారు. ఎండిపోయిన ఆ చెట్టు ఏమైపోద్ది? ఎండిపోయిన చెట్టు ఏమైపోద్ది? కూలిపోద్ది. ముందు ఎండిపోతా ఏమైపోద్ది? కూలిపోద్ది, కింద పడిపోద్ది. ఎందుకు పడిపోతుందంటే దానికి శక్తి లేదు. ఆ శక్తిని అంతా ఎవరు లాగేసుకుంటున్నాడు? సాతానుగా లాగేసుకుంటున్నాడు. నీ బలాన్ని ఎవరు లాగేసుకుంటున్నాడు? సాతానుగా లాగేసుకుంటున్నాడు. నీ బలం నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే, ఒక మనిషి ప్రార్థన చేస్తే గిబ్యోన్లో ఏమైపోయింది? సూర్యుడు ఆగిపోయాడు. ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏం కురవబడింది? అగ్ని కురవబడింది. ఒక మనిషి ప్రార్థన చేస్తే వర్షము కురవబడింది, అరిచేతంత మేఘములు. ఒక మనిషి ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూలిపోయింది. ఒక మనిషి ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. అలాగే ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవదూతలు తినే మన్నా కురిపించబడింది. అంటే ఒక మనిషి అక్కడ చేస్తున్నాడు ప్రార్థన. అర్థమవుతుందా? ఒక దేవుడు తన స్వరూపంలో చేసుకున్న ఈ బిడ్డలే అంటే మనుషులే ప్రార్థన చేస్తే అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు దేవుని మాటకు లోబడిన వారు. గుర్తుపెట్టుకో, మోషే దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల 6 లక్షల మందిని పైగా ఎర్ర సముద్రంలో 6 నెలలపై నడిపించుకెళ్ళాడు. మారాన్ని మధురంగా మార్చగలిగింది ఎవరు? మోషేనే. మోషే వారి మధ్య ప్రార్థన చేశాడు. చేదుగా ఉన్న నీరుని మంచి నీరుగా మార్చేశాడు. అంటే ఒక మనిషిలో ఎంత పవర్ ఉంది, అది ఎవరికీ తెలీదు. నీ ప్రార్థనలో నీ శక్తి నీకు తెలీదు, దేవునికి తెలుసు, సాతానుకు తెలుసు. అందుకనే నిన్నేం చేస్తాడంటే వాక్యాన్ని విననివ్వడు, ప్రార్థన చేయనివ్వడు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయనీయకుండా నీకు అడ్డుగోడ వేసేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, గ్రహించు. నీతోనూ ఇక్కడున్న వారందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీలో ప్రేమ లేకుండా చేసేస్తాడు. ఎదుటివాడి మీద కోపం కలిగించేలాగా సాతాను ప్రవేశిస్తాడు. అందుకని నువ్వు దేవుని మాట వినలేవు. దేవుని మాటలు మంచి మార్గాన్ని చూపిస్తాయి, కానీ దేవుని మాటలను వింటలేదంటే గల కారణం ఏంటంటే నీవు సాతాను చేతిలో చిక్కుపోయావు కాబట్టి, వాడి కబంధ హస్తాలు చిక్కుపోయావు కాబట్టి ఈ రోజున వాక్యం అంటే నీకు ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, చీటికి మాటికి కోపం వస్తుంది. ఎవరైనా ఏమైనా అన్నా సరే తట్టుకోలేవు, ఏమీ చేయలేవు. ఎందుకంటే నీలో ఏముంది? బలహీనుడు అయిపోయావు నువ్వు. బలవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎవరు ఎన్నన్నా సరే తన మార్గం మాత్రం విడిచిపెట్టడు.
ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా సరే బలంగానే ఉంటాడు తప్ప క్రింద పడిపోడు, కృంగిపోడు, వేదన పడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా అక్కడ యేసుప్రభు వారు అదే శిష్యులకు నేర్పిస్తున్నాడు. నా మాటలో ఏముంది? ఇక్కడ శిష్యుడు గ్రహించాడు. పేతురు గారు ఏం గ్రహించారు? అయ్యా, నువ్వు ఆ చెట్టుతో మాట్లాడి దాన్ని శపించిన చెట్టు ఇప్పుడు వచ్చేసరికి ఎండిపోయిందని. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఆ కింద వచనంలో చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరి మందు? దేవుని మాటల యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే దేవుడి యొక్క మాటలో ఏముంది? శక్తి ఉందని పేతురు గారు గ్రహిస్తున్నారు. 12 మంది శిష్యులు అక్కడ పేతురు గారు గ్రహిస్తున్నారు కాబట్టి దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని మాటలు గ్రహించు, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ఏం చేయాలి? దేవుడు ఖచ్చితంగా నేనే దేవుడని గ్రహించేలాగా చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు? యేసుప్రభు వారు అక్కడ చెప్తుంది, నా మాటలో శక్తి ఉందని రుజువు చూపిస్తున్నాడు. ఎవరికే? తన శిష్యులకి, తన ప్రేమించే శిష్యులకి, తన ప్రేమించే బిడ్డలకి ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనగా, నా మాటలో శక్తి ఉన్నది, అందుకే ఆ చెట్టు ఎండిపోయింది. ఈరోజు నువ్వు ఎండిపోయే బ్రతుకులో ఉండొద్దు పేతురు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, విశ్వాసాన్ని కోల్పోతే మీరు ఎండిపోతారు. ప్రార్థనలో విశ్వాసం లేకపోతే మీరు ఎండిపోతారు. మీ జీవితం ఎండిపోతే మీరు ఏమైపోతారు? అగ్నిపాలే. ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తారు? మంటల్లో పడేస్తారు. అలాగే నువ్వు ఎండిపోతే నువ్వు ఏమైపోతావు? నువ్వు ఎండిపోయిన జీవితంలో నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకల్లో పడేస్తాడు. అగ్ని ఆ మంటల్లో పడి. ఇప్పుడు చెట్టు ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తారు? తీసుకెళ్ళి మంటల్లో పడేస్తారు, కాల్చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే నువ్వు కూడా ఇక దేనికి పనికిరావు, ఇక నరకమే. అందుకే ఎండిపోయిన బ్రతుకు వద్దంటున్నాడు దేవుడు. నీకు దేవుడు శక్తి నీలో ఉంచాడు. ఆయన నాసికరంధ్రంలో ఊదిన ఆత్మ నీలో ఉంది. ఆ ఆత్మను బలపరచగలిగేది నువ్వు దేవుని మాటలకు నువ్వు లోబడి జీవించినప్పుడే. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెట్టువే, ఆ ఫలభరితం ఉండాలి. దేవుని మాటలేందు భయము భక్తి కలిగి ఉండాలి. సాతాను మాటలు చిక్కడానికి వీల్లేదు. సాతాను వేసే ఆటపాట్లకు లోబడటానికి వీల్లేదు. నువ్వు లోబడుతున్నావంటే నువ్వు ఎండిపోతున్నావు, గ్రహించు. అందుకే నీకు అనుక్షణము భయం ఏర్పడుతుంది. ఎండిపోయిన బ్రతికి ఏమైపోద్ది? ఎప్పుడు ఇరిగిపోద్దని ఆ చెట్టు భయపడుతూ ఉంటుంది. అలాగే నువ్వు ఎండిపోతున్నప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకే నువ్వు ఎండిపోయే చెట్టు కాదు, నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి. ఫలం నీలోకి రావాలంటే నీరు, వాక్యం అనే నీరు ఉండాలి. ఆ వాక్యం అనే నీరు ఉంటే నీలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. ఏముంటుంది? ఆ విశ్వాసం లేకపోవటం వల్లే ఈ రోజున ఏమైపోతున్నారు మనుషులు? ఎంత ప్రార్థన చేసినా సందేహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బలహీనులైపోతున్నారు. నా ప్రార్థనకు జవాబు వస్తుందా? నా ప్రార్థనకి వింటాడా? నేను చేసిన పాపాలు బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడా అని వాళ్ళ సందేహాలను ఈ రోజున తన శిష్యులకున్న సందేహాలను తీర్చడానికి ఈ కార్యం చేశాడు దేవుడు. అదే అక్కడ ఏం జరిగిందంటే చూద్దాం. ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడిన సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులోను సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిని ఎలా వాడు చెప్పినది జరుగుని మీతో నిశ్చయముగా చెప్తాడు. మీరు సందేహించకుండా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుందంటే, దేవుని నామంలో పడవేయబడుతుందంటే ఖచ్చితంగా పడిపోతుంది. సాతాను ఒకవేళ నీ మీద పొంచి ఉన్న క్రియలు వేస్తుందంటే నువ్వేం చేయాలి? యేసయ్య నామంలో నువ్వు వెళ్ళిపో అనగానే అది పోతుంది. ఎందుకంటే నీ మాటల్లో దేవుని మాట ఉంది. గుర్తుపెట్టుకో. ఏముంది? నీ మాటలో ఏ మాట ఉందంటే దేవుని మాట ఉంది. దేవుని మంచి మాటలే చెప్తాడు.
అందుకే నువ్వు మంచి మార్గంలో వెళ్ళినప్పుడు, నీలో వాక్యము నీలోకి వచ్చినప్పుడు నీ ఆత్మ బలపడుతుంది. ఆ ఆత్మ బలపడినప్పుడు దేవుని ఆత్మ కూడా ఐక్యమవుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం ఉంచు. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం పెట్టుకో. నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటున్నాడు, ఆకాశం నుండి నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన వింటే ఖచ్చితంగా నా జవాబు వస్తుంది. ఇక్కడ అదే అంటున్నాడు, శిష్యులారా మీరు ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు ఎండిపోయిన బ్రతుకులు కావు. ఎందుకంటే వాక్యము నిరంతరం వాళ్ళకి తోడుంది. ఆ వాక్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళకి తోడున్నాడు. నిత్యము మాటలతో వాళ్ళు బలపరుస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి? ఫలభరితంగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నమ్మకం ఉండాలి. యేసయ్యకి నేను ప్రార్థన చేశాను, ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబు వస్తుందనే నమ్మకం, విశ్వాసం నీలో ఉండాలి. సందేహించావా, ఆ ప్రార్థన వెళ్ళదు. అర్థమవుతుందా? నమ్మాలి. నువ్వు నమ్మితే కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుందంట. కొండ సముద్రంలో పడవేయటం సాధ్యమేనా? కానీ నమ్మకానికి ఉంది. గుర్తుపెట్టుకో. దేవుని యందు నమ్మకం ఉంచుకున్నావా, ఆ కొండ లాంటి సమస్య, అంటే ఆ కొండ ఎలాంటిదంటే ఆ రాతి గుండె లాంటి నీ బ్రతుకును మార్చగలిగేది దేవుని మాట. దేవుని యందు విశ్వాసము, నమ్మకము. ఆ నమ్మకం, విశ్వాసాన్ని కోల్పోతున్నావు కాబట్టి ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడా అని సందేహపడుతున్నావు. ఆయన వాక్యమే సెలవిస్తుంది, నా చెవులు మందం కాల. భూమి యొక్క స్వరాన్ని వింటున్నాడు దేవుడు. ఆకాశాన్ని స్తుతిస్తున్న ఆకాశ స్వరాన్ని వింటున్నాడు. వాటికంటే మన బలవంతులమా? సముద్రం యొక్క ఘోష దేవుడు వింటున్నాడు. అంటే వాటికన్నా మన బలవంతులమా? కాదు. కానీ ఆయన ప్రేమించిన పిల్లలకు మాత్రము వాళ్ళకి తెలియకుండానే లోపల ఒక శక్తిని ఉంచాడు. అది గ్రహించనీయకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే మన కళ్ళ మూసివేస్తున్నాడు అన్నమాట. మన మనోనేత్రాలు తెరవనీయకుండా సాతాను అడ్డుగోడ వేస్తున్నాడు. అందుకని వీళ్ళు ఏమైపోతున్నారంటే దేవుని మాటలకు లోబడకుండా సాతాను క్రియలకు లోబడిపోతున్నారు. శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇది దేవుని ఆలయం, దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడని గ్రహింపు లేకుండా చేస్తున్నాడు సాతాను. అందుకే ఈ రోజున వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు దేవుని మాటకు మాత్రమే లోబడు. మనుషులకు కాదు నువ్వు లోబడాల్సింది, మనుషుల యొక్క తలంపులకు కాదు లోబడాల్సింది, దేవుని తలంపులకు లోబడి. నీ స్నేహితుల మాట నువ్వు వినొద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రేమగానే మాట్లాడతారు, నిన్ను నాశనం చేస్తారు. ఎవరి మాట వినొద్దు. ఒక తల్లిదండ్రుల మాట విను, పెద్దల మాట విను, మంచి చెప్పేవారి మాట విను. అప్పుడు నువ్వు ఆ మంచి, ఎప్పుడైతే వాళ్ళు ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తారో దేవుడే నీతో మాట్లాడని గ్రహించు. అందుకే శిష్యుడికి చెప్తున్నాడు, పేతురు నువ్వు విశ్వాసం మాత్రమే ఉంచు, లేదా నీ బ్రతుకు కూడా ఇలాగే ఎండిపోద్ది. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడు, నువ్వు ఎండిపోయే బ్రతుకుతో ఉండొద్దు పేతురు అని పేతురు గారితో ఈ సంగతి, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, సందేహించకు. ఈ రోజున సందేహాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని మందిరానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ జరిగిద్దా? అవిశ్వాసం ఎక్కువైపోతుంది. ఒకవేళ నేను చేసిన తప్పును బట్టి దేవుడు ఏమంటున్నాడు, నా పిల్లల పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే దావీదు పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడా? లేదే. పశ్చాత్తాపడిన దావీదు తన పాపాన్ని క్షమించని కన్నీరు కార్చి పరుపు తేలంతా ఏడ్చిన తర్వాత తన పాపాన్ని క్షమించాడు, కానీ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నీ పాపాలను క్షమించే దేవుడే తప్ప జ్ఞాపకం చేసుకో. నువ్వు పదే అదే తప్పు చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట విను, దేవుని మాటకు లోబడు, సాతాను క్రియలకు లోబడద్దని చెప్తున్నాడు. నువ్వు ఎండిపోతావు, ఎండిపోయే బ్రతుకు వస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు పేతురు. విశ్వాసముంచు. ఏమంటున్నాడు? విశ్వాసముంచు, నమ్మకముంచు, సందేహించకు. నువ్వు ఏది అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధమే. దేవుడు ఏమంటున్నాడు?
అప్పుడు చూడు, అందుచేత ప్రార్థన చేయుప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నారని నమ్ముడి. ఏమన్నాడు? సందేహింపొద్దు, ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడని నమ్మండి. నమ్మకాన్ని కోల్పోతున్నారు ఈ రోజున. దేవుడే చెప్తున్నాడు అక్కడ శిష్యులకి, నమ్మండి, నా దేవుడు చేస్తాడని నమ్మండి. దేవుని మీద విశ్వాసం ఉండండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. జరిగిద్దా జరగదా వద్దు, సెకండరీ అన్న పదం వద్దు, మొట్టమొదటిదే నమ్మకం. గుర్తుపెట్టుకో, నమ్మాలి. నాకు చదువు రాదని ఈ లోకం నిన్ను వేరేయవచ్చు, లేకపోతే నిన్ను చిచ్చి ఈ పిల్లవాడు మంచివాడు కాదు, కానీ ఒకరోజు దేవుడు నన్ను మంచిగా మారుస్తాడని నువ్వు నమ్ము. ఆ నమ్మకమే ఒకరోజు నిన్ను ఫలించే చెట్టుగా మార్చేస్తుంది. ఈ లోకమంతా మనుషులు ఎలా ఉంటారంటే పైకి ప్రేమ నటిస్తారు, కానీ లోపల ఏముందంటే తోడేలు స్వభావమే. ఎలా ఉన్నారు? పైకి గొర్రె పిల్లలాగానే కనపడతారు, దేవుని పిల్లల్లాగానే కనపడతారు, కానీ లోపల ఉన్నదంతా చీకటే. అందుకే వాళ్ళ మాటకు నువ్వు లోబడద్దు అంటున్నాడు దేవుడు. మనుషుల వైపు నువ్వు చూడొద్దు, మనుషుల ఆలోచనల వైపు, మనుషులు మాట్లాడే మాటల వైపు నువ్వు చూడొద్దు. నా మాటలు మాత్రమే విని నడిచి చూడు. అర్థమవుతుందా? నా మాటలను విని నడిచి చూడు, అప్పుడు నువ్వే చూస్తావు ఆశ్చర్య కార్యాలు. దేవుడు నీ పట్ల కార్యాలు జరగట్లేదంటే కారణం ఏంటంటే నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు, పైపైన ఏదో ఆచార భక్తిగా వెళ్ళిపోతున్నావు అంతే. ఒక ఆదివారం వెళ్తావు, మందిరానికి వెళ్తావు, ఆ వాక్యం వింటావు, వస్తావు, తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత కానించి ఇక మన ఇష్టం. అలా కాదు. దేవుడితో ఒక గంట అయినా, రోజుకు ఒక గంట అయినా గడుపుతూ ఉంటే దేవుడు నీతో బలమైన మాటలతో నిన్ను బలపరుస్తూ ఉంటాడు. రేపు నేను చెప్పే స్థితిలో కాక నువ్వు కూడా నలుగురికి చెప్పేవాడిగా మార్చేస్తాడు. అదవుతుందా? ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం ఇచ్చేశాడంట. ఏమిచ్చేశాడు? తన రక్తమంతా కార్చి విలువ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే నువ్వు విలువైన వాడివి. నీ శక్తి, నీ బలము నీకు తెలియదు, దేవునికి తెలుసు. ఎందుకంటే తన పిల్లలు బలహీనంగా ఉంటే ఈ భూమి మీద తల్లిదండ్రులు ఎలా ఉంటారు? వాళ్ళు పిల్లలు బలహీనంగా ఉంటే, అయ్యో నా పిల్లోడు ఏంటి ఇంత బలహీనంగా ఉన్నాడని ఏం చేస్తారు? జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? హాస్పిటల్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా కావాల్సినవి పెడతారు, అంటే వాళ్ళు బలంగా ఉండాలని. అలాగే దేవుడు కూడా ఏమనుకుంటాడంటే తన పిల్లలు ఎవరి ముందో తల దించేవాడుగా ఉండకూడదు, తల ఎత్తుకునే వాళ్ళలాగా ఉండాలని తన పిల్లల్ని ఎప్పుడు అదే కోణంలో చూస్తూ ఉంటాడు. అందుకే వాక్యంలో ఏమని రాయబడి ఉంటుంది? తోకగా కాదు తలగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. తలగా అంటే అదే, ఏదో డబ్బు ఉంటే, ధనం ఉంటే, అది ఉంటే, ఇది ఉంటే కాదు నువ్వు తలగా ఉండేది. నువ్వు దేవుని మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే తలగా ఉంటావు. ఎలా ఉంటావు? తలగా ఉంటావు. అల్లరి చేస్తలే దేవుడు మానేయమన్నాడు, మానేసావు అనుకో నువ్వు తలగా ఉంటావు. తల్లిదండ్రుల మాట వినమన్నాడు దేవుడు, అలాగే విన్నావు అనుకో నువ్వు తలగా ఉంటావు. ఎవరైనా మంచి మాటలు నేర్పిస్తున్నారు అనుకో, అవి విన్నావు అనుకో నువ్వు తలగా ఉంటావు. కానీ ఇప్పుడు నువ్వు తోకగా ఉన్నావంటే వింటలేదు కాబట్టి నువ్వు తోక అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? నువ్వు వింటలేదు కాబట్టి నువ్వు తోకగా అయిపోతున్నావు. అందుకే దేవుని చెప్తున్నాడు, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, నమ్మాలి. ప్రార్థన చేసేటప్పుడు ఒకటే ఆలోచన, నువ్వు దేవా నువ్వు చేయటానికి చాలిన దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు కార్యం చేయటానికి ఆయన చాలిన దేవుడు. తన పిల్లల్ని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఈ మనుషులు ఎన్నో మాటలు అంటూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఎన్నో విధాలుగా నేను కృంగతీస్తూ ఉంటారు. కానీ నా దేవుడు ఏం చేస్తాడు? కృంగిన వాళ్ళని సైతము లేవనెత్తగలిగే దేవుడు. అదవుతుందా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల వైపు చూడొద్దు, దేవుని మాటల వైపు చూడు. ఈరోజు వాక్యం బోధిస్తున్న దేవుడు అక్కడ శిష్యులకు చెప్తుంది, నీకు నాకు చెప్తుంది ఒకటే, వద్దు, సాతాను క్రియలు మానే, నా మాటలకు లోబడి జీవించు. అప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఊహించలేవు. అలాగా నిన్ను ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళ మధ్యలోంచి లేపేస్తాడు దేవుడు నిన్ను.
ఎవరైతే నేను క్రించపరుస్తున్నారో వాళ్ళ మధ్యలోంచి వాళ్ళు లేపేస్తాడు. వాళ్ళందరూ అప్పుడు నువ్వు బాధపడిన రోజులు బాధపడ్డావు, కానీ నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు కృంగిపోతారు. ఆ దినాలు రాబోతున్నాయి. కనుక ఇక్కడ నుండి దేవుడు ఏం చెప్తున్నాడు? నా మాట ప్రకారం జీవించు, నా మాటకు లోబడు, సాతాను క్రియలు మానుకో. లేదంటే నువ్వు విన్నావంటే నువ్వు తోకగా అయిపోతావు. ఈరోజు నువ్వు వాక్యం బోధిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్.